Welcome to Alchemy. Today topic is continuation to previous class. In previous class we discussed briefly about the basics in electrochemistry, which are also very important in CSIR NET and GATE and all competitive examinations. Here variation of molar conductance with dilution. Here C means concentration. Concentration means concentration tends to 0. That means concentration 0 means dilution 100%. And limit C tends to 0, molar conductance equal to lambda m naught, called limiting molar conductance. This is called at infinite dilution. Limit C tends to 0, lambda m, molar conductance changes to limiting molar conductance. ఇవి గ్రాఫ్లో డ్రా చేసినప్పుడు ఇవి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వీక్ ఎలక్ట్రోలైట్కి ఎలా చూపిస్తుందో చూద్దాము. వాటి వాల్యూస్ ఎట్లా ఉంటుంది గ్రాఫ్ అనేది. ఇక్కడ ల్యాండా ఎం ఈజ్ డైరెక్ట్లీ ఇక్కడ వర్సెస్ గ్రాఫ్ అనేది ప్లాట్ చేసినప్పుడు ల్యాండా ఎం వర్సెస్ రూట్ సి. సి మీన్స్ కాన్సన్ట్రేషన్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్ వస్తుంది విత్ నెగిటివ్ స్లోప్, ఇట్లా నెగిటివ్ స్లోప్గా వస్తుంది. అండ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఎక్స్పోనెన్షియల్ అనేది వస్తుంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ స్ట్రైట్ లైన్ వస్తుంది, వీక్ ఎలక్ట్రోలైట్ అయితే ఎక్స్పోనెన్షియల్ అనేది వస్తుంది. అంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్ వీటి ఒక వాల్యూస్. ఈ గ్రాఫ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ ఈఎస్ఐఆర్ నెట్లో ఇట్లా ఒక గ్రాఫ్ ఇచ్చారు, సమ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ ఏబిసిడిలో విచ్ వన్ ఈజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, విచ్ వన్ ఈజ్ వీక్ ఎలక్ట్రోలైట్. హియర్ ఏ అండ్ బి ఆర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ బట్ ఓన్లీ నెగిటివ్ స్లోప్. A and B strong electrolyte, negative slope of A and B strong electrolyte. Similarly, negative slope of C and D weak electrolyte, because straight line అనేది ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ఎక్స్పోనెన్షియల్ ఉంది కాబట్టి వీక్ ఎలక్ట్రోలైట్ అండ్ విత్ నెగిటివ్ స్లోప్. సో బిలోగ్ ఉంది కాబట్టి లైన్కి బిలోగ్ ఉంటే నెగిటివ్ వాల్యూస్ కాబట్టి నెగిటివ్ స్లోప్ స్ట్రైట్ లైన్. నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ ఉంది కాబట్టి సి అండ్ డి వీక్ ఎలక్ట్రోలైట్, ఏ అండ్ బి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎస్ఐ అనేది 2 మార్క్స్కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కోల్రోషస్లా ఒక ఫార్ములా అనేది ఇట్లా ఉంది. ల్యాండా ఎం ఈక్వల్ టు ల్యాండా ఎం నోట్ మైనస్ బి రూట్ సి. ల్యాండా ఎం ఈస్ మోలార్ కండక్టెన్స్ ఈక్వల్ టు లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ minus B Kohlrausch's constant multiplied with root C. C means concentration. What is Kohlrausch's law? At infinite dilution means C tends to 0. When dissociation is complete, each ion makes definite contribution towards the molar conductance of electrolyte irrespective of the nature of other ions, and limiting molar conductance of electrolyte is given by sum of contribution of 2 ions. This is definition. మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే డెఫినేషన్ క్లియర్గా అర్థమవుతుంది. లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ గివెన్ బై సమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 2 ions అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. సపోజ్ ఇది ఒక ఎలక్ట్రోలైట్ ఉంది, ఇది డిసోసియేషన్ ఇలా జరుగుతుంది. అప్పుడు లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 2 ions. ఇవి ఎన్ని మోల్స్ ఉన్నాయో అన్ని మోల్స్ డైరెక్ట్గా రాసుకుంటాము. అండ్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ మోల్స్ సేమ్గా రాస్తాం. అండ్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్ ఇట్లా రాస్తాం. వాటి మోల్స్లో అనేది డిఫరెన్స్ అనేది ఉండదు. లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ గివెన్ బై సమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ 2 ions క్యాటయాన్ అండ్ యానయాన్. ఫ్యూ ఎగ్జాంపుల్స్. సపోజ్ కాల్షియం క్లోరైడ్. Here calcium chloride dissociated like this, Ca plus 2 plus 2L minus, here 1. So limiting molar conductance of calcium chloride equal to limiting molar conductance of cation plus moles సేమ్ గానే ఉంటుంది. మోల్స్ యొక్క కాన్ఫిగరేషన్ డిఫర్ అవ్వదు, మోల్స్ ఎన్ని ఉంటాయో నార్మల్ అంతే ఉంటుంది. లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ anion Cl minus. Here limiting molar conductance of hydrochloric acid, limiting molar conductance of cation plus limiting molar conductance of anion. Similarly sodium chloride. CSI NET ఎగ్జామినేషన్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు మనకి 2013.
If the concentration C is increased to 4 times its original value, the change in molar conductance for strong electrolyte is where B is Kohlrausch's constant. As we know, Kohlrausch's formula is equal to lambda m equal to lambda m naught minus B root C. Here the given problem ఏమి ఇచ్చారంటే if concentration is increased to 4 times అంటే C changes to 4 times. C changes to 4 times. That means lambda m equal to lambda m naught minus 4C. Only C changes. If the concentration C is increased to 4 times. C అనేది 4 times increase అయింది 4C. అప్పుడు ఇట్లా ఉంటుంది. The change in molar conductance. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? సపోజ్ దీన్ని 1 అనుకుని దీన్ని 2 అనుకుంటే lambda m minus lambda m2 equal to minus lambda m naught plus B root 4 into root C means 2 root C. Cancel. 2 minus 1 equal to B root C. If concentration is increased to 4 times 4C. 1 concentration C is increased to 4 times means C changes to 4C. Like it laga. And Kohlrausch's మీద కొన్ని ఎలక్ట్రోలైట్స్ యొక్క స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వీక్ ఎలక్ట్రోలైట్ వీటి వాల్యూస్ ఇస్తారు. వాటి వాల్యూస్ నుంచి ఇంకో దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం ఎలాగో చూద్దాం. హియర్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్ అండ్ బేరియం క్లోరైడ్ ఆర్ వాల్యూస్ ఇట్లా ఇచ్చారు. క్యాలిక్యులేట్ లాంబ్డా లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్. ఇక్కడ బేరియం హైడ్రాక్సైడ్ వాల్యూ మనకి ఇక్కడ ఇవ్వలేదు, బట్ by using Kohlrausch's law we can find out the value of barium hydroxide. ఎలా అని చూద్దాం. here 2 moles తీసుకుంటే దీన్ని BaOH twice plus 2 moles of NaCl గా ఇలా రాసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 2 moles of NaOH సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని BaCl2 తీసుకుంటే బేరియం హైడ్రాక్సైడ్ ప్లస్ 2 moles of NaCl అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకి వాల్యూ దేనిది కావాలి? లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ అనేది వాల్యూ కావాలి. సో మనం ఏం చేస్తామంటే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రాస్తాం మనకి lambda m naught of barium hydroxide equal to lambda m naught of 2 into sodium hydroxide plus lambda m naught of BaCl2 minus lambda m naught of 2 కాన్స్టెంట్ బయట రాసుకుంటే NaCl ఉంటుంది. ఇప్పుడు దీని వాల్యూస్ 2 into సోడియం హైడ్రాక్సైడ్ వాల్యూ 248.1 into 10 power minus 4 ప్లస్ BaCl2 వాల్యూ వచ్చేసి 126.5 into 10 power minus 4 minus 2 into sodium chloride value BaCl2 value means 280 into 10 power minus 4 minus 2 into NaCl value means 126.5 into 10 power minus 4. వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేసి లాంబ్డా m naught ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఇట్లా అయిందంటే కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఒక వాల్యూ ఇచ్చేసి ఫైండ్ ది అన్నోన్ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క వాల్యూ అన్నోన్ కనుక్కోవాలి డిఫరెంట్ అప్పుడు మనం ఇట్లా రాసుకుంటాము. ఇది Kohlrausch's లా యూస్ చేసి మనం ఇట్లా వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ if you found this video useful. Thank you for watching.